సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు ఈరోజు 15 వార్డులో మారెమ్మకుంట, మొల్లగేరె కమాన్, బ్రాహ్మణ వీధిలో పట్టణ అధ్యక్షులు పి రమేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ బండారు కృష్ణ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు 20 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న రమేష్ గౌడ్, బండారి కృష్ణ అనునిత్యం మా మధ్యలో ఉండి వార్డులో మంచినీటి సరఫరా, డ్రైనేజీలు, సీసీ రోడ్లు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతులు కల్పించారని, వయోవృద్ధులకు పింఛన్లు, రేషన్ కార్డులు ఇప్పించారని, మళ్లీ బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాం, కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతో ముఖం చాటేశారని, రాబో ఎన్నికలలో బుద్ధి చెబుతామని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాట్లాడుతూ అజాత శత్రువు అందరివాడు పలుస రమేష్ గౌడ్, ఆయన అనుచరుడు బండారు కృష్ణ ఈ వార్డు నుండి అప్రతిహితంగా విజయ దుందుబి మోగిస్తున్నారు. ఇదే ఒరవడిని కొనసాగించి మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి, నాగన్న యాదవ్, ఉంగ్లం తిరుమల్, గులాం ఖాదర్ ఖాన్, స్టార్ డానియల్, పాషా, నందిమల్ల సుబ్బు, మునికుమార్, మంద రాము, అనపటి రాము, ఎంటి మహబూబాద్, బాలరాజు, ఖాదర్ షా, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యం ఇది రవి రాజ్యం వచ్చింది. ఏమన్నా ముడుస్తున్నారా అట్లా ముడుస్తున్నారు. ముడుపు నేలంటే వానికి మా ఉసురు ముట్టదో వానికి ఎత్తిన మా అన్న అయ్యా ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ కోతున్నా, డిఓ ఆఫీస్ కోతున్నా, ఎంఈ ఆఫీస్ కోతున్నా. లక్షలు 8 లక్షలు అప్పయింది మాకు. జీతాలు లేవు, గుడ్ల పైసలు లేవు, బిల్లులు లేవు, ఏటు లేవు. ఎవరు వచ్చిండ్రు? మా ఇంటి వాళ్ళకి రారు కదా. మా బాధ ఎవరు తీర్చాలి? మళ్ళీ మేము కొత్త బియ్యం ఇస్తాడన్న పురుగులు పట్టిన బియ్యము 33 తెచ్చేయాలంటే ఎడ తెచ్చి పెడతాం మేము. కలెక్టర్ దగ్గరికి పోయినా సోమవారం పోతానే ఉండా. ఆ డిఓ ఏమంటారు, వస్తాయమ్మా అంటే వస్తాయని అంటే ఒక 4 నెలలు 3 నెలలు అంటే ఎట్లన్నా సర్దుకుంటామన్నా. 16 నెలలు అవుతుంది. 16 నెలల బిల్లు రాలే. 9th 10th ఇవి చిన్నపిల్లలవి ఒక 5 నెలల అవి అంటే నరేంద్ర మోయిలు వేస్తాడు. వానికి మా ఉసురు ముట్టదో మస్తుగా చాపిస్తున్నా. స్కూల్ కాడ కూడా ఏడంటే ఆడవాళ్ళు తిట్టినోళ్ళే కానీ తిట్టినోళ్ళు లేరు. పేపర్కి ఇచ్చిండ్రు చూడండి, అన్ని పేపర్లకు ఇచ్చిండ్రు. అన్ని పేపర్లకు వచ్చింది, అన్ని పేపర్లకు ఇచ్చిండ్రు. ఇట్లా నా చేసేది ప్రతి ఒక్కరి వచ్చినప్పుడల్లా అడుగుతానే ఉండా. వచ్చిన గ్యాస్ సిలిండర్ ఒకటి 2000. నిరంజన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈరోజు 15వ వార్డులో వార్డు పర్యటన సందర్భంగా అపూర్వ స్పందన లభించింది. ఇక్కడ అప్రహితగా విజయ ప్రస్థానం చేస్తున్నటువంటి రమేష్ గౌడ్ గారి నాయకత్వాన్ని ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. దాదాపు 20 ఏళ్లుగా రమేష్ గౌడ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ వార్డులో సమస్యలన్నీ కూడా దాదాపు పరిష్కారమైనాయి. ఏమేమి అడిగినా ఒక చిన్న సమస్యలు మాత్రమే ప్రజలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన 420 హామీలు 6 గ్యారెంటీలు ఏవి అమలు కాలేదని మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. 2500 కానీ కేసీఆర్ కిట్ కానీ, అదేవిధంగా తులం బంగారం కానీ, ఆసరా పింఛన్లు 4000 కానీ పెంచడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు మాజీ కౌన్సిలర్ బండారు కృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు అందరికీ కూడా ఆసరా పింఛన్లు, అదేవిధంగా మౌలిక వసతులన్నీ కూడా ఇక్కడ కల్పించడం జరిగిందని ప్రజలు మా దగ్గర చెప్పడం జరిగింది. అదేవిధంగా మరోసారి బండారు కృష్ణ గారి నాయకత్వాన్ని, అదేవిధంగా రమేష్ గౌడ్ గారి నాయకత్వాన్ని ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఏమైనా అని మహిళలు మమ్మల్ని ఎదురు ప్రశ్నిస్తున్నారు. మేము మీకు సంతకాలు పెట్టిస్తాము, ఆ వినతి పత్రం తీసుకుపోయి రేవంత్ రెడ్డికి ఇవ్వండి, హామీలన్నీ నెరవేర్చే విధంగా మీ బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయండి, మీకు అండగా ఉంటామని మహిళలందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో ఈ 15వ వార్డులో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ రోజు ఈ వార్డు పర్యటనలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి 15వ వార్డు కార్యకర్తలకు, అదేవిధంగా జిల్లా నాయకులకు, మాజీ కౌన్సిలర్లకు, ప్రజాప్రతినిధులందరూ కూడా హృదయపూర్వక తెలియజేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ వార్డు పర్యటన సందర్భంగా 15వ వార్డులోని సిట్టింగ్ కౌన్సిలర్ బండారు కృష్ణ గారి ఆధ్వర్యంలో, మరి పట్టణ పార్టీ అధ్యక్షులు పెద్దలు రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ వార్డు పర్యటన చేయడం జరిగింది. ఇక్కడికి మా కౌన్సిలర్లు, మరి మా మైనార్టీ నాయకులు కానివ్వండి, మా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కూడా వార్డు సమస్యలు తెలుసుకోవడానికి రావడం జరిగింది. ఈ వార్డులో గత 20 ఏళ్ల నుంచి కూడా రమేష్ గౌడ్ గారు, మరి బండారు కృష్ణ గారు ఈ వార్డులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ అన్ని మౌలిక సదుపాయాలు అన్నీ కూడా సక్రమంగానే ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి
మరి పింఛన్లు అయితే ఉంది, పెంచుతున్న పింఛన్లు కానివ్వండి, తులం బంగారు కానివ్వండి, పిల్లలకి ఇస్తున్నటువంటి స్కూటీలు కానివ్వండి, మరి అట్లే కాంగ్రెస్ చెప్పిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకోలేకపోయింది. గత ఎన్నికల్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలకు లొంగిపోయి ఓట్లేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఏమీ అమలు చేయకుండా పైకెళ్ళి మళ్ళీ గత ప్రభుత్వం చేసినటువంటి పనులనే మళ్ళీ చూపిస్తూ మళ్ళీ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏది నిలబెట్టుకోవాలని చెప్పి ఇవాళ వనపర్తి పట్టణంలో ప్రతి వార్డులో తిరుగుతాయి కూడా మాకు ఒక విశ్వాసం పెరిగింది. ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. మరి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎనలేని సేవ చేశారు కనుక మళ్ళీ తప్పకుండా మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగురితేనే మళ్ళీ వనపర్తి పట్టణానికి అభివృద్ధి స్వర్ణముఖం జరుగుతుంది కనుక మాకు గట్టి విశ్వాసం బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా వార్డుల 33 వార్డులలో 90% సీట్లను తప్పకుండా గెలుస్తాం. మున్సిపాలిటీ బల్దియా మీద మళ్ళీ గులాబీ జెండానే ఎగరబోతుంది. అట్లే స్థానిక సంస్థల్లో కూడా మరి రేపు ఎక్కడ ఏ పల్లెకి పోయినా ఏ తల్లిని అడిగినా ఏ బిడ్డని అడిగినా కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కనుక బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష కనుక ఖచ్చితంగా జడ్పీ చైర్మన్ కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఎక్కడికి వెళ్ళినా సర్పంచ్ ఎన్నికలు పెట్టినా మరి ఎంపీటీసీ ఎన్నికలు పెట్టినా మరి ఏ రకమైన ఎన్నికలు జరిగినా కూడా బీఆర్ఎస్ పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కనుక కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఇప్పటికే బుబ్బులు చుట్టుకున్నది. మరి ఆర్డినెన్స్ పేరు మీద ఇప్పటికే బీసీలను మోసం చేస్తున్నారు. ఎందుకయ్యా ఆర్డినెన్స్? ఒక సూటిగా ఒక మాట అడుగుతున్నాం. స్థానిక సంస్థల్లో ఇప్పటికే బీసీలందరూ కూడా 50% పైగా సర్పంచులు ఎంపీటీసీలు ఉన్నారు. మరి ఈ ఆర్డినెన్స్ ద్వారా మాకు ఒరిగేది ఏందని చెప్పి సూటిగా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. ఈ ఆర్డినెన్స్ తీసుకొస్తే స్థానిక సంస్థల్లో మీరు ఇచ్చే 42% మళ్ళీ మేము గెలిచిన 50% కూడా కుదించినట్లయితే తప్ప నీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీసీలకు 42% మరి ఏదైతే సీట్లు ఇస్తే మరి అది చట్టం చేసి ఇస్తే నిజమవుతుంది. కానీ నీ సొల్లు కబుర్లతో నా బీసీలను మద్దతు పెట్టొద్దని చెప్పి ఇలా బీసీ సోదరులందరూ కూడా మరి ఏది చెప్పినా సూటిగా తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్. తెలంగాణకు ప్రాజెక్టులు కట్టింది బీఆర్ఎస్, తెలంగాణకు రోడ్లు వేసింది బీఆర్ఎస్, తెలంగాణ తాండాల్ని గ్రామ పంచాయతీలు చేసింది బీఆర్ఎస్, తెలంగాణలో మరి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి మరి ఏదైతే సెక్రటరేట్ కట్టిందో, ఏదైతే అంబేద్కర్ విగ్రహం పెట్టిండో, సామాజిక వర్గాలకు అన్నిటికి కూడా మేలు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వమే మళ్ళీ రావాలి. ఆయన వస్తేనే మళ్ళీ సారే రావాలి, కారే కావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు కనుక ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలకు ఒక హెచ్చరిక చేస్తున్నాం. మా పార్టీ కార్యకర్తల పైన దాడులు చేయడం, మా పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం, ఈ దుర్మార్గమైనటువంటి చర్యలు మానుకోకపోతే ప్రజల్లో వచ్చే ఈ విప్లవానికి మీరు బలిగాక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి వనపర్తి మున్సిపాలిటీని బీఆర్ఎస్ గెలుచుకోబోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని చూసి చిరునవ్వుతోనే ఆహ్వానిస్తున్నారు కనుక మేము పట్టణకి ఏదైతే ప్రణాళికలు చేసుకున్నామో మరి సీసీ రోడ్లు వేసినాం. గతంలో మేము తెచ్చినటువంటి టఫ్ఐడిసి లోన్ని మరి 50 కోట్ల రూపాయలని తీసుకొచ్చి మేము గతంలో ప్రపోజల్స్ పెట్టి ఎక్కడికక్కడ వనపర్తి టౌన్లో మిగిలిపోయినటువంటి 30% పనులను చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పుకుంటున్నారు. మేము ప్రభుత్వం ద్వారా 50 కోట్లు తెచ్చినామని. ఎక్కడ తెచ్చిర్రు? ఏజీఓ ఉంది. మేము తెచ్చిన పనులే, మేము తెచ్చిన డ్రైనేజీలే, మేము తెచ్చిన సీసీ రోడ్లే ఇవాళకి కూడా జరుగుతున్నది గత మున్సిపాలిటీ తెచ్చినటువంటి నిధులు మాత్రమే. కానీ కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఎస్ఎన్ఆర్.